2024 డిసెంబరు నెల 9వ రాశి ధనస్సు రాశి ఫలితం చెప్పుకుందాం. ధనుర్మీనాలకి గురువు అధిపతి. కానీ ఈ రాశికి శని ఒకడు బాగున్నాడు తప్పితే ఏ గ్రహం కూడా బాగాలేడు. సింహరాశి, దాని తర్వాత ధనస్సు రాశి రెండు కూడా పూర్తిగా బాగలేదు. ఈ రాశిలో శని ఒక్కడే బాగున్నాడు. శని వల్ల మీకు అన్ని రకాల పనులు జరగడానికి బాగా అవకాశం ఉంది. కానీ ఎవరు దిక్కు లేనప్పుడు ఎవరయ్యా దిక్కు అంటే దేవుడేట దిక్కు. భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎవరు మనల్ని చూడరు, అందరూ మనల్ని ద్వేషిస్తారు. అందరూ కలిసి మనం కనపడకుండా పోవాలని కోరుకుంటారు. అటువంటి పరిస్థితుల్లో ఎవరయ్యా దిక్కు అంటే దేవుడే. ఈ శనీశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపుడు. ఆయన తప్పితే దిక్కు వేరే లేదంటారు. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కుట. అందువల్ల రేపు 1వ తారీఖు వరకు కూడా కార్తీక మాసం ఉంది. 1వ తారీఖు వరకు ఈశ్వరుణ్ణి ప్రార్థించాలి, ఈశ్వరుని పూజించాలి. ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఈ రాశివాడు తప్పనిసరిగా ప్రతి రోజు శివాలయానికి వెళ్ళటం, మారేడు దళాలు తీసుకొని వెళ్ళి ఈశ్వరుడికి ఇచ్చి ఈశ్వరుడు శివలింగం మీద పెట్టి దండం పెట్టడం. ప్రతిరోజు 1వ తారీఖు వరకు కూడా శివుణ్ణి వదిలిపెట్టకుండా పూజించండి. తర్వాత 1వ తారీఖు నుంచి మార్గశిర మాసం, విష్ణుమూర్తికి ప్రీతైన రోజులు. విష్ణుమూర్తిని పూజించడం చాలా అవసరం. ఎవరైతే ఈ 2 నెలలు ఈ విధంగా చేస్తారో ఎటువంటి బాధల నుంచైనా తప్పించుకుంటారు. ఇప్పుడు మీకున్నటువంటి పరిస్థితి ఏమిటో మనం వివరంగా తెలుసుకుందాం. శని ఆల్రౌండర్, ఎన్ని సమస్యలున్నా బయటపడేస్తాడు. ఆయనకి ఎదురు లేదు. కాబట్టి అటువంటి శని బాగున్నాడు. కాబట్టి మిగతా గ్రహాల నుంచి బయటపడాలి అంటే ముందు మీ జాతకం చూపించుకోవాలి. రాహు వల్ల మీరు ఎవరికైనా ఇచ్చిన డబ్బులు ఉంటే తిరిగి రావు. గురువు చదువుకునే వాడికి విద్య చెడిపోతుంది, విద్య ఆగిపోతుంది. కనీసం ఏ డాక్టర్ చదివేవాడు చివరిలో ఆగిపోతాడు. మరి కుజుడు అష్టమంలో ఉన్నాడు. కాబట్టి ఏ దెబ్బలో తగిలి మంచాన పడే పరిస్థితి రావడానికి అవకాశం ఉంది. ఈ కేతువు బాగాలేడు. మీరు చేయాల్సిన పని చేయలేరు. ఏదో తప్పుడు పని చేసి దానివల్ల నష్టపడతారు. బుధుడు బాగాలేడు. వ్యాపారం సక్రమంగా సాగదు. వ్యాపారం వల్ల ఇబ్బందులు ఉంటాయి. రవి బాగాలేడు. రవి ఒకటింట ఉన్నటువంటి రవి వల్ల అనారోగ్యాలు పెరుగుతాయి. ఇట్లాంటి సమస్యలన్నిటి నుంచి బయటపడాలి అంటే ముందు దేవతా పూజ చేయడం ఒకటి. అయితే ఇది గోచారమే. అంటే గ్రహచారం గోచారం 2 ఉన్నాయి. గోచారం 25 వంతులే, 75 వంతులు గ్రహచారం. ఈ గోచారం గ్రహచారం ఎట్లా వచ్చిందో చూసుకుందాం. గోచారం అంటే జన్మ నక్షత్రాన్ని బట్టి వస్తుంది. అయితే అందరూ ఏమనుకుంటున్నారు, పిలిచే పేరును బట్టి నా గ్రహచారం అనుకుంటున్నారు. పిలిచే పేరును బట్టి నక్షత్రం చూసుకొని గోచారం అంటే కుదరదు. మీరు పుట్టినరోజు జన్మ నక్షత్రాన్ని బట్టి మీ పేరు వస్తుంది. ఆ జన్మ నక్షత్రంలో ఆ నక్షత్ర పాదాన్ని బట్టి పేరు వస్తుంది. దాని ప్రకారం చెప్పింది సరిగ్గా ఉంటుంది. కానీ ఏదో తండ్రి పేరో తాత పేరో లేకపోతే ఊళ్ళో వెంకయ్య పేరో పుల్లయ్య పేరో పెట్టింది మీకు గోచారం కాదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మీరేం చేయాలంటే మీకు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం ఉంటే గోచారం గ్రహచారం 2 తెలుస్తాయి. ఇందులో బాగా వివరంగా జాతకం చెప్పడానికి వీలవుతుంది. అట్లా లేనప్పుడు మీ హస్త సాముద్రిక ద్వారా, మీ 2 అరిచేతుల ద్వారా కూడా జాతకం చెప్పడం జరుగుతుంది. కానీ ఈ రాశి వాళ్ళు ఎట్లా ఉందంటే ఈ పరిస్థితి, ఎప్పుడు ఏ రోజు ఏ విధంగా నష్టపడతారో, జీవితంలో సంపాదించిన మొత్తం కోల్పోయేటువంటి పరిస్థితి, మళ్ళీ తిరిగి దారికి రాలేనటువంటి పరిస్థితి. సరిగ్గా చెప్పాలంటే కేర్ ఆఫ్ ప్లాట్ఫారం. వాడు పెద్ద భవనంలో ఉన్నవాడు కూడా బయట రోడ్డు మీద ఫుట్పాత్ మీద పడుకునే పరిస్థితి రావడానికి కూడా అవకాశాలు కనపడేటువంటి సమయం.
అయితే ఏవండీ మమ్మల్ని దడిపిస్తున్నారంటే, దడిపించడం కాదు తెలియపరచటం. తెలియపరిస్తే జాగ్రత్త పడతారు. జాగ్రత్త పడటం కోసం ఏం చేస్తాం, ఒక్కో పిల్లవాడు నడుస్తున్నాడండి. గబగబా కాలువ వచ్చింది. కాలువలో పడబోతే కనుక చెయ్యి పట్టుకొని ఆపారా పడతారు అని ఎత్తుకొని అవతల దింపుతాం. అట్లాగే మీరు బాగుపడటానికి మేము మార్గం చెబుతున్నాం కానీ, మిమ్మల్ని భయపడటానికో, ఆర్థికంగా, ధనికంగా మేము సంపాదించుకోవడం కోసం మాత్రం చెప్పే జ్యోతిష్యం మాత్రం నాది కాదు. ఎందుకంటే మీకు ఏ సమస్యలున్నా మీరు ఒడ్డున పడటానికి చెప్పడానికే నేను ప్రయత్నం చేస్తా కానీ, వేరే ఎటువంటి పొరపాటు కూడా నా వల్ల నుంచి రాదు. కాబట్టి మీరు పూర్తిగా కాబట్టి ఎక్కడైనా సరే మీ జాతకం చూపించుకొని మీరు ఆ చెడును పోగొట్టుకుంటే మీకు మేలు జరుగుతుంది. నేను తెలియపరిచినందుకు భగవంతుడు నన్ను రక్షిస్తాడు అనే ఉద్దేశంతో చెప్పేదే మీకు చెప్పేది జ్యోతిష్యం. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. మరి సింహరాశి కానీ, ఇప్పుడు వచ్చినటువంటి ధనుస్సు రాశి కానీ చాలా కష్ట నష్టాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రత్యేకించి చెప్పాల్సి వస్తుంది. ఇది విన్న వెంటనే మీ జాతకం చూపించుకొని మీరు జాగ్రత్త పడండి, నష్టపడకూడదనే ఉద్దేశంతో ఇంత వివరంగా చెప్పడం జరుగుతోంది. స్వస్తి. ఉపోద్ఘాతము అంటారు. ఉపోద్ఘాతం అనగా ఈ 12 రాశులకి కూడా కలిసి వచ్చేటువంటి ఉపోద్ఘాతం. 2024 నుండి 2026 వరకు కూడా ఈ 3 సంవత్సరాలు కూడా అందరికీ కూడా చాలా గడ్డు సమస్యలు. ప్రతి వాళ్ళు కూడా సమస్యలతో బాధపడేటువంటి రోజులు అవటం చేత ప్రతి వాళ్ళు కూడా ఏ ఒక్క గ్రహం బాగుండకపోయినా దానికి తగిన దోషం పోవటానికి ఉపశమనం చేసుకోవాలి. ఎందుకు అంటే నిన్నటిదాకా గురువు వక్రించున్నాడు, ఇప్పుడు కుజుడు వక్రించి ఉన్నాడు. ఇట్లా ఉండటం చేత సమస్యలు బాగా పెరిగిపోతూ ఉన్నాయి. 2026 వరకు కూడా పూర్తి సమస్యలు. గ్రహాలు సరైనటువంటి స్థితుల్లో లేవు. ఈ సంవత్సరం 7 గ్రహాలు పాపగ్రహాలు, 2 శుభగ్రహాలు ఉన్నాయి. అందువల్ల పాపగ్రహాల యొక్క బలం ఎక్కువ అవటం చేత మంచివాళ్ళు బతకటానికి చాలా కష్టతరమైనటువంటి రోజులు. కాబట్టి ఇది ఏ రకంగా దెబ్బతీస్తుంది అంటే విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, ఆరోగ్యంలో, కుటుంబ మరి భార్యాభర్త, తల్లి బిడ్డలు, తండ్రి కొడుకులు వివాహం కావటానికి కానీ, వివాహం అయిన తర్వాత కానీ సమస్యలు ఎక్కువైపోయి చాలా బాధలు పడటానికి సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వివాహం కావటమే కష్టమవుతుంది. వివాహం అయిన తర్వాత వాళ్ళిద్దరికీ కుదరక విడిపోయే పరిస్థితులు వస్తున్నాయి. తల్లిదండ్రులకి అన్నం పెట్టక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి మహాపాపాలు ఎందుకు జరుగుతున్నాయంటే పాపగ్రహ వీక్షణ వల్ల జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇది మేషరాశి దగ్గర నుంచి మీనరాశి వరకు కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి దీన్ని ప్రత్యేకించి అందరూ గుర్తుపెట్టుకోండి. ఏమిటంటే అంటే అప్పులు తీరకపోవటం, అప్పులు చేయటం, ఆస్తులు పోవటం, భార్యాభర్తలకి అనుకూలత లేకపోవటం, చదువుకునే పిల్లలకి విద్య సరిగా రాకపోవటం, చదువుకునే పిల్లలకి ఆడపిల్లలతో అనవసరమైన దుర్గతి సంబంధాలు కలగటం, ఇట్లా రకరకాలైన సమస్యలతోటి ప్రజలు బాధపడేటువంటి రోజులు 24 నుండి 26వ సంవత్సరం వరకు కూడా ఈ పరిస్థితులు బాగా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి 60 సంవత్సరాల దాకా సంపాదించిన ఆస్తి మొత్తం పోయి మరి కేర్ ఆఫ్ ప్లాట్ఫారం అయ్యేటువంటి పరిస్థితులు కూడా రాబోతున్నాయి. కాబట్టి వీటి నుండి బయటపడాలంటే ముందు మీ జాతక రీత్యా మీకు ఏ గ్రహాల దోషం, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దైవ పూజలు ఉన్నాయి. అట్లాగే ఏంటంటే ఒక మరి కుంభరాశి ఉందండి, ఈశ్వరుడు. అట్లా కొన్ని రాసులకి కొంతమంది దేవతలు, అమ్మవారు, విష్ణుమూర్తి, ఇట్లా కొంతమంది దేవతల వల్ల కూడా పనులు జరుగుతాయి. గ్రహశాంతులతో పాటు
దేవతా పూజలు కూడా జరుగుతూ ఉంటాయి మా వల్ల. మీకు ఏదైనా కావాలన్నా కూడా మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, హస్త సాముద్రిక ద్వారా కానీ మీకున్న దోషాలు పోవటానికి అన్నీ చేయగలుగుతాం. కాబట్టి దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి.